జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ రోజు శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు లీడర్లతో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సారథ్యంలో పోలీసులు కాకినాడ సూర్యకళా మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సూర్యకళా మందిర్లో 500 మందికి పైగా హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు మరియు ప్రధాన అనుచరులు హాజరయ్యారు. జూన్ 4న జరిగే ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా కాకినాడ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సూర్యకళా మందిర్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శాంతి భద్రతల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ, జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టులు అమల్లో ఉన్నందున ప్రజలు నలుగురికి మించి ఒక్కచోట గుంపుగా చేరరాదని, కౌంటింగ్ రోజు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని, రెచ్చగొట్టే చర్యలు, ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని, అన్ని రాజకీయ పార్టీల వారు శాంతియుతంగా ఉండాలని, ముందస్తు అనుమతులు లేకుండా ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని తెలిపారు. అందరికీ మీరు చెప్పి మీరే పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరుగుతున్న జూన్ 6 వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నిటినీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో సదరు కేసుల అన్నిటిలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు, కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించుటకు రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజలు తమ వంతు పోలీసులకు సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సో ఈ రోజు మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళకి ఈ 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ గురించిన అవగాహనలు, అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా పీస్ఫుల్గా జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్గా భావిస్తూ ఎలాంటి అవనీయ సంఘటనల్లో పాల్పడకుండా 144 సెక్షన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తూ, వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకందరికీ ఈ అవేర్నెస్ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరిపాల్సిన ఉద్దేశంతో పాటు ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సార్, కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది పిఠాపురం కాకినాడ క్యాంటరింగ్ ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్నదానికన్నా ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఎవరి ఉద్దేశం అది ఉండదు. మేము కూడా దానికినే కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము. అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము. 144 చట్టాల గురించి కల్పిస్తాము. అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దానివల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము. కానీ పిఠాపురము కాకినాడ అని కాదు, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటింగ్ చేయాలనే ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. లేదు, అది కలెక్టర్ క్లారిటీ ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ ఇస్తారు. సో మనకి 144 ఉందంటే అర్థం ఏంటంటే 5 మందికి ఎక్కువ ఎక్కడ గుంపుకూడకూడదు అన్నదే పాయింట్. పోలీస్ యాక్ట్ 30 ప్రకారం కూడా అదే పాయింట్ కాబట్టి ఫర్దర్గా విక్టరీ ర్యాలీ కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలనేది డిఈఓ సార్ మనం ఇస్తాం, క్లారిటీ ఇస్తాం. ఏంటి దగ్గర ఏం అన్ని డైవర్షన్స్ తర్వాత సెక్యూరిటీ ఆ రోజు ఎక్కడ డైవర్షన్స్ ఇస్తాము అన్నీ కూడా మేము ఒక 2-3 డేస్ ముందు అందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. సో దట్ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి ఆల్ అరేంజ్మెంట్స్ చేస్తాము. కాకినాడ కూడా అన్ని కూడా ప్యారలల్ రోడ్స్ కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవాలి.